రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి యాన్యువల్ క్యాలెండరు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తూనే ఉంటారు. జనవరి నుంచి మార్చ్ మధ్యన ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ ఉంటుంది. అది అయిపోయింది. అదేవిధంగా ఏప్రిల్ నుంచి జూన్కి సంబంధించి టెక్నీషియన్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయింది. జూలై సెప్టెంబర్ మధ్యలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్స్, దీనికి సంబంధించి నోటిఫికేషను జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇస్తారు. జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. దాని అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావాల్సింది వస్తుంది. తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లెవెల్ 1 పోస్టులు, అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది. ఇది 2/2/2024 రోజు వచ్చినటువంటి టెంటేటివ్ షెడ్యూల్, ఆర్ఆర్బి నుంచి ఫైనాన్షియల్ షెడ్యూల్ అయితే ఉంటుంది కదా, దాని ప్రకారంగా అయితే మనం ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన వేకెన్సీస్ పొజిషన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. రైల్వే బోర్డు నుంచి 24/7/2024 రోజు ఒక అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి వేకెన్సీ పొజిషన్, ఏ పోస్టులలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు చూస్తే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 361 పోస్టులు అప్రూవల్గా వచ్చింది. అంటే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి 1985, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 990, ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 68. టోటల్గా 3404 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఇవి. ఇదేమో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ మేనేజర్కి సంబంధించి 2684, స్టేషన్ మాస్టర్కి సంబంధించి 963 పోస్టులు ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి 1737, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 1371, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 725. టోటల్గా 7479 పోస్టులు. ఇదేమో గ్రాడ్యుయేట్ లెవెల్, ఇదేమో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. టోటల్గా అయితే 10,884 ఉద్యోగాలు అయితే త్వరలో మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఎన్టీపీసీ నుంచి, ఆర్ఆర్బి నుంచి. మీరు దీనికి సంబంధించి ఇంకా కొంత అనెక్సర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు సికింద్రాబాద్కి సంబంధించి ఈస్ట్ కోస్ట్లో మనకు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గూడ్స్ ట్రైన్స్ మేనేజర్కి సంబంధించి 237 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 243 పోస్టులు ఈస్ట్ కోస్ట్ సికింద్రాబాద్కి సంబంధించి ఉన్నాయి. ఇంకా సౌత్ సెంట్రల్లో మనకు సికింద్రాబాద్ ఉంటుంది. ఇందులో మనకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 37 ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 32 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 20 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 9 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 10 ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 25, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 141, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 14 ఉన్నాయి. టోటల్గా 288. ఈ రెండింటికి సంబంధించి మీరు ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ పొజిషన్ మనకు ముందే అనౌన్స్ చేసిరంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకు సెప్టెంబర్ లోపల, అంటే మేబీ ఆగస్టులోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఎందుకంటే ఆల్రెడీ టెంటేటివ్గా మనకు ఒకటి షెడ్యూల్ అయితే యాన్యువల్ క్యాలెండర్లో మనం చూసుకుంటే జూలై సెప్టెంబర్ మధ్యలో, అంటే మేబీ ఆగస్టులో వస్తుండొచ్చు మనకు. ఇది మనకి ఇప్పటి వరకు అందినటువంటి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన వేకెన్సీస్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.